రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అందులో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ, ఈ నిర్మాణాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, సమయానికి అందిస్తారా, పూర్తవుతుందా, ఈ సంవత్సరం చివరిలో ఇనాగరేట్ చేయాలి, ఈ టీచింగ్ హాస్పిటల్కు సంబంధించి శాంక్షన్ పోస్టులున్న రాబోయే కాలంలో మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రతి సంవత్సరం ఇంటేక్ స్ట్రెంత్ 175, ఆ ఇంటేక్ని 200కు పెంచాలని చెప్పి ఒక అభ్యర్థన. దానికి అనుగుణంగా ఎన్ఎంసి నామ్స్ ప్రకారము ఇన్ని బెడ్స్ ఉండాలి. ఈరోజు ఈ హాస్పిటల్ ప్లస్ ఎంసీహెచ్ రెండు కలిస్తే సుమారు 1225 బెడ్లు ఉన్నాయి. ఆ బెడ్లు ఏర్పాటు చేయబోతున్నాం, అడిషనల్ బెడ్స్ ఇందులో. దానికి అదనపుగా హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ స్టాఫ్, డాక్టర్లే కానీ, స్పెషలిస్ట్లే కానీ, అవుట్సోర్సింగే కానీ, కాంట్రాక్ట్ వ్యవస్థనే కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీసే కానీ, ఫార్మసిస్ట్నే కానీ, టెక్నీషియన్సే కానీ అన్నీ కలిపితే ఇంకా అడిషనల్గా 600 పైచిలకు ఉద్యోగాలు అవసరము, స్పెషలిస్టులు అవసరము. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈనాడు నారాయణపేటే కానీ, గద్వాలే కానీ, నాగర్ కర్నూలే కానీ అన్ని మెడికల్ కాలేజీలలో వసతులు, భవిష్యత్తులో ఆరోగ్య వ్యవస్థ, దానికి ప్రాణము వైద్యము, వైద్య విద్య, ప్రమాణాలతో కూడినది మేలైన వైద్యం అందించాలంటే క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు. Center of Excellence, Government-Funded Research, International Partnership Program, KL, deemed to be University. పేదవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అర్ధ గంటలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరాలి. ఓ సబ్ సెంటరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, సిఎస్సి, ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్నాము. మహబూబ్నగర్ జిల్లాలో వైద్య వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థ ఎలా ఉన్నది, కాలేజీల వ్యవస్థలో హెచ్ఆర్ కానీ, ఎక్విప్మెంటే కానీ, డ్రగ్సే కానీ, అడిషనల్ సర్వీసెస్, హాస్పిటల్ సంబంధించిన అడిషనల్ సర్వీసెస్, డైటే కానీ, మ్యాన్ పవరే కానీ, శానిటేషనే కానీ, దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. ప్రభుత్వ కృషి ఎలా ఉందంటే ఆలోచన, సామాన్యుడు సర్కారు దవాఖానాని ఓన్ చేసుకోవాలి.
ఇది నాది అనే సంకల్పము భావన కలగాలి. ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తాము. ఎల్లుండి ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నారు. పాత మహబూబ్నగర్ జిల్లా అంతా కూడా ప్రధాన అంశాలు, ప్రధాన సబ్జెక్టులు ఇరిగేషనే కానీ, హెల్తే కానీ, ఎడ్యుకేషనే కానీ, పాలమూరు జిల్లాకు చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. టూరిజమే కానీ, మహిళా సంఘాల బలోపేతం, ఇలా ముఖ్య అంశాలపైన ఓ సుదీర్ఘ ఇంటరాక్షన్ కావాలి, చర్చ జరగాలి, రివ్యూ తీసుకోవాలి. జిల్లా యంత్రాంగము, జిల్లా ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ భాగస్వాములు కావాలి. రాబోయే 4.5 సంవత్సరాలకు జిల్లాలో ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకుంటే సామాజికంగా, ఆర్థికంగా, ఉపాధి కల్పన, అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లు, మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఈరోజు వచ్చి ప్రధానంగా మా శాఖకు సంబంధించి ఇంకేం అవసరాలు ఉన్నాయి, ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ మార్పులు ఉండాలి అనేది ఒక డిస్కషన్ చేసుకున్నాము. 3 గంటలకు రివ్యూ మీటింగు. మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆ రివ్యూ మీటింగ్లో కూర్చొని మేము ఎల్లుండి అజెండా, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఇబ్బందులు, అభివృద్ధి, నిధులు, దానిపైన కూడా ఒక ప్రిలిమినరీ డిస్కషన్ మొన్న చేసుకున్నాం మేము. మళ్ళీ ఈరోజు ఒక డిస్కషన్ చేసుకుని యంత్రాంగం మా కలెక్టర్తో కూడా మాట్లాడి ఎల్లుండి సీఎం గారు ఈ జిల్లాకు వస్తారు కనుక జిల్లాలో రివ్యూ మీటింగ్ విజయవంతంగా జరగాలని చెప్పి సబ్జెక్ట్స్ ప్రిపేర్ చేసుకొని, అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారి దృష్టికి తీసుకెళ్ళాలి ముందే అని చెప్పి ఒక ఆలోచనతోటి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు రావడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.